బంగారం ₹1,00,000 బంగారం ధర కొనుగోలుదారులకు అందనంతగా దూసుకెళ్తుంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలి రావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల మెలిమి 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్స్ బంగారం ధర $110 పెరిగి $3,424కు, ఔన్స్ వెండి ధర $33కు చేరాయి. అమెరికా డాలర్ విలువ 85.15 వద్ద ఉంది. ఫలితంగా దేశీయ విపణిలో 10 గ్రాముల మెలిమి బంగారం ధర తొలిసారిగా $1,00,000ను అధిగమించింది. రాత్రి 11:30 సమయానికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $3,413, ఔన్స్ వెండి ధర $32.6 వద్ద ఉండగా, హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మెలిమి బంగారం ధర ₹1,15 వద్ద, కిలో వెండి ధర $98,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో మెలిమి బంగారం 10 గ్రాములు 21,000కు అంటే 26% పైగా పెరిగింది. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇజ్రాయెల్ హెజబుల్లా మధ్య యుద్ధం, చైనాపై అమెరికా భారీ టారిఫ్లు, ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఔన్స్ బంగారం ధర $3,000ను మించింది. రూపాయలతో పోలిస్తే డాలర్ విలువ దాదాపు స్థిరంగా ఉన్న మరికొన్ని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గి డాలర్ బలహీనపడే అవకాశాలున్నందునే సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులను అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారని కూడా చెబుతున్నాయి. ఇవన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు కారణమవుతుంది. 2024 జూలై ముందు వరకు పసిడి, వెండిపై 18% పన్ను భారం పడేది. అందువల్ల అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉన్నా ఇక్కడ మరింత అధికంగా ఉండేది. గత జూలై బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని 9% తగ్గించారు. అంటే విదేశాలకు మనకు ఇంత మేరే తేడా ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, రూపాయలతో పోలిస్తే డాలర్ విలువ అధికం కావడం వల్ల దేశీయంగా బంగారం ధర మరింత ఎక్కువగా ఉంది.